విశాఖపట్నానికి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ పట్టణం. ఈ లోపలికి వెళ్తే బుద్ధుడి స్తూపం ఉంటుందన్నమాట. ఇదేనండి బుద్ధుడి స్తూపం. ఇది ముఖ్యంగా బెల్లం మార్కెట్తో ఫేమస్ అయితే నూకాంబిక అమ్మవారి ఆలయం ఒక చరిత్ర చెబుతుంది. ఫైనల్గా తిక్కవానిపాలెం బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. అమ్మ వర్షం పడిపోతుంది, ఎంత టెన్షన్ పడ్డాం. పట్టణానికి పక్కనే ఉన్న బొజ్జనకొండ బౌద్ధ ప్రాంతంగా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పరవాడలో ఉన్న సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వలన అనకాపల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే తిక్కవానిపాలెం బీచ్, తంతాడి బీచ్, కొండకర్ల ఆవా వంటి ప్రకృతి అందాలు కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఇంత టూరిజం పొటెన్షియల్ ఉన్న పట్టణం అందరినీ ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ద షుగర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న వేగంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి పట్టణం గురించి, అలాగే చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ అయిన బొజ్జనకొండ, కొండకర్ల ఆవా, ఎన్టీపీసీ, తంతడి బీచ్లని చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి విజువల్స్, లాస్ట్ వరకు చూడండి. ముందుగా అనకాపల్లి నగరానికి ఆధ్యాత్మిక ప్రాణం లాంటి దేవత నూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో, ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల పాలనలో అత్యంత ప్రాచుర్యం పొందింది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నూకాంబిక అమ్మవారు కాళికాంబదేవి అవతారంగా పరిగణించబడతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే అమ్మవారి జాతర అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంగణం ఆపోజిట్లోనే చాలా పెద్ద ఆలయం నిర్మిస్తున్నారు. అనకాపల్లి ప్రజలకి చాలా భక్తి ఎక్కువ అండి. ఏ వీధిలో చూసినా పెద్ద పెద్ద ఆర్చులు, దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అక్కడ నుండి దగ్గరలో ఉన్న బొజ్జనకొండ ఒక చారిత్రక బౌద్ధ క్షేత్రం. ఇది సుమారు 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన అతి పురాతన బౌద్ధ ఆరాధనా స్థలం. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ. కొన్ని వేల సంవత్సరాల పురాతనమైంది కాబట్టి ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో చాలా డెవలప్ అయింది. ఎంట్రన్స్లోనే ఈ క్షేత్రం గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ప్రదేశం బౌద్ధ ధర్మంలోని 3 ప్రధాన మార్గాలు, హీనయానం, మహాయానం, వజ్రయానం, 3 వన్నెల బోధల్ని కలిపిన అరుదైన క్షేత్రంగా భావించబడుతుంది. ఇప్పుడు మనం బొజ్జనకొండ ఆర్కియాలజికల్ సైడ్కి వచ్చామండి. కనిపిస్తుంది చూసారా బ్యాక్ సైడ్. చిన్నగా ఈ మెట్లు చిన్నగా ట్రెక్కింగ్ చేసుకుని ఎక్కాలి. చాలా పెద్ద ఏం లేవు, ఒక 200 మెట్లు ఉంటాయి అంతే, పెద్ద ఏం లేదు. అది ఏంటంటే బ్రిటిష్ టైంలోనే దీన్ని డిస్కవర్ చేశారన్నమాట. ఇది ఎక్కువగా చాలా పురాతనమైంది, బాగా ఓల్డ్. 3 నుంచి 9వ శతాబ్దాల మధ్యలో ఎక్కువగా బౌద్ధ భక్తులు ఎక్కువగా వచ్చి ఈ ఏరియాలోనే చాలా వరకు ఈ మెడిటేషన్స్ అవి చేసుకునేవారు అన్నమాట ఎక్కువగా ఈ ఏరియాలోనే. తర్వాత అలాగా కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత 19th సెంచరీలో బ్రిటిష్ టైంలోనే మళ్ళీ డిస్కవర్ చేశారన్నమాట. చాలా ఓల్డ్ అండి, చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఫారినర్స్ కూడా వస్తుంటారు ఈ ఏరియాకి ఎక్కువగా. చాలా హిస్టరీ ఉందన్నమాట. చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఒరిస్సాలోని చంద్రగిరి కేవ్స్ అవి చూసాం కదా, కందగిరి కేవ్స్, ఉదయగిరి కేవ్స్ అని చూసాం కదా ఒరిస్సాలోని. సేమ్ అలాగే ఉన్నాయి ఇవి కూడా. అప్పుడు అవి కూడా ఆ టైంలోనే 1వ 2వ శతాబ్దంలో అవి కూడా సేమ్ అలాగే. చూడండి, ఇవన్నీ కొండని చెక్కారు, ఒక ఏకశిలని చెక్కి ఈ విధంగా బుద్ధుడి స్టాచ్యూలోకి మార్చారన్నమాట. లోపల స్తూపం ఉంటుంది, చూద్దాం బుద్ధుడి స్తూపం. ఈ లోపలికి వెళ్తే బుద్ధుడి స్తూపం ఉంటుందన్నమాట. ఇదేనండి బుద్ధుడి స్తూపం, కనిపిస్తుందిగా. మొత్తం ఒక కేవ్లా ఉంది, ఇదంతా కొండను తొలిచారు. ఇదంతా కనిపిస్తుంది చూసారు లైట్. ఇప్పుడు మనం వచ్చిన ఈ వేలోంచి లైట్ వచ్చింది, ఈ లైట్ మాత్రమే ఇక్కడ పడుతుంది ఈ స్తూపం మీద. ఇది మొత్తం కేవే చూసారు కదా, వాయిస్ రిఫ్లెక్ట్ అవుతుంది. కేవ్, ఇదిగా స్తూపం అన్నమాట. ఇది బుద్ధుడి స్తూపం. ఈ స్తూపాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పిలిగ్రిమ్స్ అప్పుడు 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు వచ్చేవారంటే దగ్గర 500 సంవత్సరాలు ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే అన్నమాట ఈ ఏరియాలో వచ్చి. చాలా బాగుంది నిజంగా, గ్రేట్. ఇది ఈ రాక్ అంతానే మొత్తం రాక్స్ని పిల్లర్స్ కింద చేశారన్నమాట. ఇంకా కనిపిస్తుంది చూసి ఇవన్నీ చెక్కినవి, చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఇంకా ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, మొత్తం ధ్వంసం అయిపోయింది చాలా వరకు. బట్ ఉంది, ఇది కనిపిస్తుంది చూసారా, కరెక్ట్గా పాయింట్కి
ఈ స్తూప ఒకే అలైన్మెంట్లో ఉన్నాయన్నమాట. అదిగో కనిపిస్తుంది చూసారా, ఆ పాయింట్కి స్తూపము ఒకే అలైన్మెంట్లో కనిపిస్తుంది. రాకే, అంతా రాకే. ఒక్క రాక్నే పిల్లర్స్ కింద డివైడ్ చేశారన్నమాట. ఈ స్తూపం చూసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఎలాగైతే ఇలాగా ఇంకా మెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే ఇంకా పైన ఇంకా బుద్ధుడికి సంబంధించిన స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. అవి చూద్దాం, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇలా ఎక్కాలి ఇవన్నీ మెట్లు. ఆ బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఈ బుద్ధుడి స్టాచ్యూ ఇదే ఈ రాక్లోనే మొత్తం ఈ విధంగా చెక్కారన్నమాట బుద్ధుడివి. ఇక్కడ మళ్ళీ ఒక కేవ్ టైప్ ఉంది. ఇక మెయిన్ బుద్ధుడి విగ్రహం ధ్వంసం అయిపోయింది, శిథిలావస్థకి చేరిపోయి, కానీ కనిపిస్తున్నాయి, షేప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక కేవ్ లాగే ఉంది. ఇదిగో పైన రూఫ్ ఉంది, పక్క నుంచి కూడా చిన్న రూట్ ఉంది, వెళ్దాం లోపలికి. ఇగో ఇక్కడ కూడా చూసారా, బుద్ధుడు తపస్సు చేసుకున్నట్టు కనిపిస్తుంది షేప్. ఇదిగో అసలైన బుద్ధుడు. మెయిన్ చీకటి ముందుకంటే కొద్దిగా టార్చ్ లైట్ వేసి చూపిస్తాను. ఇక్కడ కూడా ఉన్న విగ్రహాలు శిథిలావస్థ చేరిపోయి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇది మెయిన్ స్టాచ్యూ. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి విగ్రహాలు చెక్కినమాట, ఆ రాయి మీద చెక్కినవి అన్నీ. పైకి ఎక్కడానికి కూడా ఉందండి. పైకి ఎక్కితే పైన చిన్న లైటింగ్ అరేంజ్మెంట్ ఏదో ఉంది. ఈ పైన వీళ్ళు బౌద్ధ భక్తులు ధ్యానాలు చేసుకుంటారు కదండి, చిన్న చిన్న గుహల టైప్ ఉన్నాయి. అవి కూడా ఈ పైన ఉన్నాయి. ఈ పైకి ఎక్కాం కదా, కిందన కూడా ఒకటో రెండో ఉన్నాయి. ఈ పైన ఎక్కి కనిపిస్తుంది చూసారా, ఇది మాట. ఈ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. చిన్న చిన్న మాట ఇవి, తపస్సు చేసుకుని జ్ఞాన మందిరాలు చిన్నవి. పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉందండి ఇక్కడ. నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈరోజు క్లైమేట్ సపోర్ట్ చేసిందేమో తెలియదు, కానీ నిజంగా ఈ క్లైమేట్కి మధ్యాహ్నం 12 అవుతుంది చూడండి, ఈవినింగ్ అయినట్టు ఉంది. ఈ క్లైమేట్ కరెక్ట్గా ఈ ప్లేస్లో నిజంగా చాలా బాగుంది. ఇటువంటి ఏరియాస్ని ఒకసారి అయినా విజిట్ చేయాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, అప్పుడు బుద్ధుడు టైంలో నుంచి కట్టినవి. ఇక్కడికి ఎంతమంది వచ్చి ధ్యానం చేశారు. ఎందుకంటే ఇంతకుముందు మొత్తం అంతా బౌద్ధ ఏరియాలో ఏన్షియన్ టైంలో కూడా బుద్ధుడిని ఎక్కువ పూజించేవారంట. మన విశాఖపట్నంలో తొట్లకొండ, బావికొండ, ఈ బొజ్జనకొండ, అలాగే ఇవన్నీ ఎక్కువ పిలిగ్రిమ్ సైట్ ఎక్కువ బౌద్ధ భిక్షువులు వచ్చేవారంట. బోట్స్కి యాంకరింగ్ చేసుకుని సముద్ర మార్గం ద్వారా వచ్చి యాంకరింగ్ చేసుకుని ఈ ఏరియాలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసుకొని అలాగా మొత్తం ఈ చెప్పారు కదా ముందు, నేను వైజాగ్ వీడియోలో చెప్పాను. మన తొట్లకొండ ఏరియాలో అతను చెప్పాడు కదా, అక్కడ ఉండే వాచ్మ్యాన్. అలాగా ఇది కూడా ఒక చాలా ప్రసిద్ధి చెందిన ఏరియా అన్నమాట. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ నుండి అనకాపల్లి అంటే అందరికీ గుర్తు వచ్చేది సౌత్ ఇండియాలోని అతిపెద్ద బెల్లం మార్కెట్ అయిన అనకాపల్లి బెల్లం మార్కెట్. భారతదేశంలోనే ప్రముఖమైన మరియు పురాతనమైన బెల్లం వ్యాపార కేంద్రాల్లో ఇది ఒకటి. ఇది బెల్లం నగరం అనే బిరుదుని అనకాపల్లికి తెచ్చిపెట్టిన గౌరవప్రదమైన మార్కెట్. ప్రతిరోజు 1000 టన్నులకు పైగా బెల్లం మార్కెట్లోకి వస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వాణిజ్య, హోల్సేలర్స్, ట్రేడర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. విశాఖపట్నం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాణిజ్యం, రవాణా, పట్టణ నిర్మాణం మరియు జనజీవన విధానాల్లో అనకాపల్లి వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రం. పట్టణంలో రాజకీయం, వాణిజ్యం, రైతు మార్కెట్లు, స్మార్ట్ టౌన్ ప్లానింగ్ కూడా మెల్లగా అభివృద్ధి చెందుతున్నాయి. అనకాపల్లి పరిసర గ్రామాలకు ఇది సెంట్రల్ హబ్లాగా మారింది. ప్రజలు మెడికల్, ఎడ్యుకేషన్, షాపింగ్ కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక అనకాపల్లి బస్టాండ్ విషయానికి వస్తే ఈ మండలానికి చెందిన అనేక గ్రామాల ప్రజలు టౌన్కు వచ్చేందుకు ఇదే ప్రధాన కేంద్రం. బస్టాండ్లో ప్రత్యేకంగా సిటీ బస్సులు, పల్లెటూరు సర్వీసులు మరియు దూర ప్రాంత బస్సులు నడుస్తూ ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి బస్టాండ్ అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బస్టాండ్ను కూడా మోడర్నైజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ టౌన్ కూడా మోడర్నైజ్ చేసి టూరిజం హబ్గా చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంతాడి బీచ్కి వెళ్తున్నాం. అనకాపల్లి చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలకి మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఈ బీచ్ గురించి చాలామందికి తెలియదు, అందువల్లనే చాలా ప్రశాంతమైన సీనిక్ స్పాట్గా ఉంటుంది. అనకాపల్లి దగ్గరలోనే తంతాడి బీచ్ బాగుందండి, చాలా బాగుంది. చూసారా గ్రీన్ కలర్ ఈ రాళ్ళు, నాచు భలే ఉంది ఈ స్పాట్.
తడి బీచ్ జస్ట్ 20 కిలోమీటర్ దూరం. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, మరీ అంత డట్టిగా ఏం లేదు, బాగుంది. తుఫాన్ అంట కదా, అందు గురించే చాలా ఒట్టు మీద ఉంది సముద్రం, మామూలుగా లేదు. చూడండి ఇవన్నీ కొండలు, అవి చాలా బాగుందండి. బీచ్లో విండ్ మామూలుగా లేదండి బాబు, చాలా ఎక్కువ విండ్ ఉంది. ఎందుకంటే తుఫాన్ కదా, విండ్ మాత్రం దులబడుతుంది. విండ్ డ్రైన్ అవుట్ అయిపోయింది. డ్రోన్ బ్యాటరీ 50 మినిట్స్లో డ్రైన్ అవుట్ అయిపోయింది. 45 మినిట్స్ ఎగరాల్సింది, అంత విండ్ ఉంది, స్ట్రాంగ్ విండ్ మాట. ఇక్కడ చూడండి రాళ్ళు వాటర్ అంత హైట్లో ఉంది, కటింగ్ చూడండి ఈ విధంగా ఫార్మేషన్ అయ్యి జియోలాజికల్ ఫార్మేషన్ సెంటర్ మాట. ప్రశాంతంగా ఉందండి, ఎవ్వరు లేరు. ఎక్కువ జనాలు రారంటే ఈ ఏరియాలోకి, బీచ్లోకి తక్కువ. అంటే నార్మల్గా సండే ఆ టైంలో అయితే వస్తారంట, పర్లేదు. బట్ నార్మల్ టైంలో అయితే అస్సలు రాలేదు. పక్కనే ఊరుంది. ప్రస్తుతం ఈ బీచ్ దగ్గర ఏ అరేంజ్మెంట్స్ అవైలబుల్ లేవు. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కూడా లేవు. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు వాటర్, స్నాక్స్ వంటివి తీసుకెళ్తే బెటర్. బీచ్ మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బట్ స్విమ్మింగ్ వంటి యాక్టివిటీస్ మాత్రం అస్సలు చేయొద్దు, ఎందుకంటే కోస్ట్ గార్డ్ సపోర్ట్ కూడా లేదు ఇక్కడ. మంచిగా బీచ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వండి అంతే. పెద్ద పెద్ద తుఫాన్లు అవి వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఇవే సైక్లోన్ షెల్టర్స్ అన్నమాట. వీటిలోకి వెళ్ళి మొత్తం అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కడికి వచ్చి ఇందులో షెల్టర్ తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ అక్కడ నుండి దగ్గరలో ఉన్న కొండకర్ల ఆవకి వెళ్తున్నాం. కరెక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంటుంది అనకాపల్లి నుంచి. కొండకర్ల ఆవ చాలా బాగుంటుందండి. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే. బోట్ రైడింగ్ కూడా ఉంది, చిన్నది కయాకింగ్. చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్. కేవలం 5 ఫీట్లు మాత్రమే లోటు ఉండే ఈ లేక్లో బోట్ రైడింగ్ మంచి థ్రిల్నిస్తుంది. వెట్లాండ్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది ఒక బర్డ్ శాంక్చురీ అవ్వడం వల్ల డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో 100కి పైగా మైగ్రేటెడ్ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ఈ బోట్ రైడింగ్లో చాలా వరకు మీకు లోటస్ పూలు కనిపిస్తూ ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు కూడా. ఈవినింగ్ టైంలో వస్తే ఫోటోగ్రఫీకి చాలా అనువుగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక బోట్ రైడింగ్ విషయానికి వస్తే 100 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ బోట్ రైడింగ్ ఉంటుంది. భవానీపాలెం బీచ్కి వెళ్తున్న దారిలో మనకి ఎన్టీపీసీ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, సూపర్ కనిపిస్తుంది. డైరెక్ట్గా చూస్తుంటే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తాను చిమ్నీలు అవి దగ్గర నుంచి, చాలా బాగుందండి. సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్కు కీలక విద్యుత్ సరఫరా కేంద్రం. ఇది ఎన్టీపీసీ నిర్వహణలో ఉన్న ఒక భారీ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీని సామర్థ్యం 2000 మెగావాట్లు, 4 టర్బైన్ యూనిట్లను కలిగి ఉంటుంది. ప్రతి యూనిట్ నుండి 500 మెగావాట్ల పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా వచ్చిన ఫ్లై యాష్ని వినియోగంతో పాటు సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తుంది. శుద్ధి నీటి వినియోగం తగ్గిస్తూ సముద్రపు నీటిని కూలింగ్కి ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాంట్ పరవాడ దగ్గర పిట్టవానిపాలెం దగ్గర నెలకొల్పబడింది. నెక్స్ట్ అక్కడ నుండి తిక్కవానిపాలెం దగ్గర ఉన్న బీచ్కి వెళ్తున్నాం. ఇది పరవాడకి అతి సమీపంలో ఉంటుంది. ఫైనల్గా తిక్కవానిపాలెం బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. అమ్మ వర్షం పడిపోతుంది, ఎంత టెన్షన్ పడ్డాం. సూపర్ అండి. ఎన్టీపీసీ దాటుకొని వచ్చాం కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఎన్టీపీసీ. చుట్టుపక్కల మొత్తం మేఘాలు వేసేసి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎంత పొడుగుంది చూడండి. ఏదో ఆపరేషనల్ బ్రిడ్జ్, దాని మీదకి మనల్ని ఎక్కనెవరు. చాలా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. వెనకట్లో కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది చూసారా, దాంట్లో వెనకట్లో ఇంకొక బ్రిడ్జ్ ఉంది. 2 బ్రిడ్జ్లు.
బీచ్ అయితే బాగుంది కానీ అంత టూరిజం కాదు, జస్ట్ ఒకసారి వచ్చి ఈ చుట్టుపక్కల ఈ అట్మాస్ఫియర్ బాగుందన్నమాట. స్నానాలు చేయడానికి అదే అంతలా లేదు, బ్లాక్ ఉంది బీచ్, మట్టి అది బ్లాక్ ఉంది. బీచ్ వాటర్స్ అయితే కొంచెం బాగానే కనిపిస్తున్నాయి, కాకపోతే చూడడానికి బాగుంది అంతే. ఇటువంటి బ్రిడ్జెస్ని సముద్రం నుండి నీటిని తీసుకునేందుకు, అలాగే ఫ్యాక్టరీ వ్యర్థాలని సముద్రంలోకి కలిపేందుకు ఉపయోగిస్తారు. ఇది అంత టూరిస్ట్ స్పాట్ కానప్పటికీ ఫోటోషూట్స్కి అనువైన ప్రదేశం. ఎలా ఉందండి అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ స్పాట్స్? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.